తెలంగాణలో బీసీ సంఘాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల వద్ద బీసీ నేతలు ధర్నా చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ లో ఎంజీబీఎస్, జేబీఎస్ సహా అన్ని బస్టాండ్లలో బస్సులు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని రంగాలు బంద్ అయ్యాయి. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బీసీ బంద్ లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని బీసీ బంద్ లో కవిత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ కూడా తమకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. అయితే ఇవాళ ఎవరైతే రిజర్వేషన్లు ఇవ్వాలనో ఆ పార్టీలు కూడా వచ్చి బీసీ బిడ్డలు ఇచ్చినటువంటి బంద్లో పాల్గొంటామని చెప్పడం నిజంగా నవ్వులాటగా అనిపిస్తూ ఉంది. ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ, దొంగ జీవోలు ఇచ్చిన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు కూడా బంద్లో మేము పాల్గొంటూ ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. హంతకుడే నివాళులు అర్పించినట్టుగా అనిపిస్తూ ఉంది. బీసీ బిడ్డల్ని మీరు మభ్యపెట్టద్దు, మోసం చేయొద్దు. మీరు అనేక మార్లు మోసం చేసి ఇప్పుడు కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎప్పుడు బీసీల రిజర్వేషన్ ఇష్యూ ముందొచ్చిన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పదే బీసీలను మోసగించారు.